ఇంటిగ్రేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3. ఇంటిగ్రేషన్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log x minus 3 whole divides log x whole power 4 dx. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log x minus 3 whole divides log x whole power 4 dx. దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకేనా? సో దేర్ఫోర్ మనం దీన్ని ఎలా చేద్దామంటే చూడండి, గివెన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, గివెన్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log x minus 3 by log x whole power 4 dx. మరి దీన్ని ఏం చేద్దాం అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేద్దాం. పుట్ log x విచ్ ఈజ్ ఈక్వల్ టు t అనుకుందాం. పుట్ log x ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని t అనుకుందాం. ఓకేనా? సో దేర్ఫోర్ log x యొక్క డెరివేషన్ ఎంత, 1/x xకి dx dt అవుతుంది. అంటే ఇక్కడ 1/x ఆప్షన్ లేదు కాబట్టి మనం దీన్ని దేంట్లో వేరే దాంట్లో కన్వర్ట్ చేద్దాం. log x కి డెరివేషన్ 1/x dx, అంటే 1/x ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని, సో దేర్ఫోర్ ఇక్కడ బేస్ ఏం లేదు కాబట్టి మనం దీన్ని e అనుకుందాం. సో దేర్ఫోర్ ఫార్ములా log x log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అయితే a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. a పవర్ x ఈజ్ ఈక్వల్ టు మనకి n అవుతుంది ఫార్ములా. సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ t అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు e పవర్ t అవుతుంది ఈ ఫార్ములా ప్రకారం. సో దేర్ఫోర్ దీనికి ఎంత డెరివేషన్ ఎంత, dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ t dt. dxకి xకి dx, e పవర్ tకి e పవర్ t dt అనమాట. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు, dx బై dt విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ t. ఓకేనా? సో dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ t dt. సో dx ఈజ్ ఈక్వల్ టు e పవర్ t dt అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log x అంటే ఎంత, log x అంటే ఎంత t కదా, t మైనస్ 3 హోల్ డివైడ్స్ log x హోల్ పవర్ 4 t పవర్ 4 t dx అంటే ఎంత, dx అంటే e పవర్ t dt. సో దేర్ఫోర్ t పవర్ 4 అనేది దీనికి అప్లికేషన్ అవుతుంది, డివైడ్ అవుతుంది, దీనికి కూడా డివైడ్ అవుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ t పవర్ 4 t బై t పవర్ 4 బై 3 బై t పవర్ 4 ఇంటూ e పవర్ t dt. సో క్యాన్సిలేషన్ అవుతుంది కదా, ఎంత అవుతుంది ఇది, ఇంటిగ్రల్ ఆఫ్ t ఇక్కడ 3 ఉంటుంది, 1/t క్యూబ్ మైనస్ 3/t పవర్ 4 ఇంటూ ఇది e పవర్ tని ముందు రాసుకుందాం, e పవర్ t dt. ఇక్కడ చూడంగానే మనకి ఇది ఒక ఫార్ములా బేస్డ్ ఉంది. దీని యొక్క డెరివేషన్ అనేది 1/t క్యూబ్ యొక్క డెరివేషన్ అనేది ఇక్కడ ఉంది. ఇది మొత్తం టోటల్గా టీలో కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా? 1/t ఈ పవర్ t ఉండి ఇక్కడ f ఆఫ్ x ఉంది, దీని f డాష్ ఆఫ్ x అంటే ఫార్ములా ఎలా ఉంటుందంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కాదు, ఫార్ములా e పవర్ x f ఆఫ్ x f డాష్ ఆఫ్ x ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ x f ఆఫ్ x ప్లస్ c అవుతుంది ఫార్ములా బేస్డ్. సో దేర్ఫోర్ 1/t యొక్క డెరివేషన్ ఇది అవుతుంది. సో దేర్ఫోర్ ఆన్సర్ ఎంత అవుతుంది, e పవర్ t f ఆఫ్ x 1/t అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు e పవర్ t f ఆఫ్ t అంటే ఎంత, 1/t క్యూబ్ అవుతుంది. దీని యొక్క డెరివేషన్ ఇది అవుతుంది కాబట్టి 1/t అప్లై చేయండి. t వాల్యూ ఎంత, t ఈజ్ ఈక్వల్ log x కదా, e పవర్ log x బేస్ e ఇంటూ 1/log x హోల్ పవర్ క్యూబ్. సో ఈకి లాగ్ క్యాన్సిల్ అయితే x బై log x హోల్ క్యూబ్. I ఈజ్ ఈక్వల్, this is the final answer.